గా నేర్చుకోవాలా? అప్టాక్స్ తో మా ఉచిత లైవ్ వెబినార్లలో చేరండి. ఆల్గో ట్రేడింగ్ కేవలం ₹10 బ్రోకరేజీ అందుబాటులో ఉంది. ఇప్పుడే అకౌంట్ ఓపెన్ చేయండి. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విజయకర్దార్. జూలై మంత్ రాబోతుందండి. హార్డ్లీ ఇంకొక 3 డేస్లో జూలై వచ్చేస్తుంది మనకి. సో జూలైలో ఎన్ఎఫ్ఓస్ ఏమున్నాయి అంటే న్యూ ఫండ్ ఆఫర్స్. చాలా మంది తెలుసు, న్యూ ఫండ్ ఆఫర్స్ అనగానే మనకి ₹10 అవైలబిలిటీలో దొరుకుతాయి మార్కెట్లో. అలా కనుక ₹10 కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే కనుక మనం ఈ మ్యూచువల్ ఫండ్స్ అయితే 1 lakh, 2 lakhs, 3 lakhs కావచ్చు. అలాగే పిఎంఎస్ మనకి ఎస్ఐఎఫ్ అయితే 10 lakhs మినిమం పెట్టాల్సి ఉంటుందండి. సో మనకి కనుక ఇట్లా ₹10లో కనుక మనం కొనుక్కుంటే మనకి ఎక్కువ యూనిట్లు వస్తాయి. రేపు పొద్దున అమాంతం ఆ ₹10 ₹20 అయినప్పుడు మనకి డబల్ అయిపోతుందండి. సో అదైతే అందరికీ తెలుసు. సో ఇక్కడ మనకి ఎంజాయ్ ఇండియా అనే కంపెనీ ఉందండి. వాళ్ళు ఎంజాయ్ ఇండియా ఒక యాజ్ ఏ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్గా వాళ్ళు ఇండియాలో టాప్ 5లో ఉన్నారు. మనం గూగుల్ కూడా తెలుసుకోవచ్చు. వాళ్ళదే ఎంజాయ్ ఇండియా ఏఎంసీ కూడా ఉంది, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అని. గతంలో ఆల్రెడీ ఫ్లెక్సీ క్యాప్ మోడల్ వచ్చింది ఒక క్వాలిటీ అనే పారామీటర్లో. అలాగే బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ వచ్చింది, అది క్వాలిటీ ప్లస్ మొమెంటంలో వచ్చింది. సో ఒక్కొక్క చూడండి, మనం చెప్తూనే ఉన్నాము స్ట్రాటజీస్ ఉంటాయి మార్కెట్లో చూస్తే చాలా స్ట్రాటజీస్ ఉంటాయి. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క స్ట్రాటజీ బాగా క్లిక్ అవుతుంటుంది చెప్పుకుంటాను గత ఎపిసోడ్స్లో నేను. క్వాలిటీ, గ్రోత్, వాల్యూ, మొమెంటం అనేది 4 ఉంటాయండి స్ట్రాటజీస్. సో గతంలో చాలా చెప్పాను. చాలామంది చూస్తే వాళ్ళ పోర్ట్ఫోలియో ఎలా డిజైన్ చేస్తారంటే లార్జ్ క్యాప్ కొంత, మిడ్ క్యాప్ కొంత, స్మాల్ క్యాప్ కొంత, ఫ్లెక్సీ క్యాప్ కొంత, మల్టీ క్యాప్ కొంత, ఇలా డైవర్సిఫికేషన్ చేస్తారు. డైవర్సిఫికేషన్ అలా చేయకూడదండి. మీ దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ క్వాలిటీలో ఎంత ఉంది, వాల్యూలో ఎంత ఉంది, మొమెంటంలో ఎంత ఉంది, గ్రోత్లో ఎంత ఉంది, ఇలా చూసుకోండి. ఎట్లా కనుక పోర్ట్ఫోలియో డైవర్సిఫై చేసుకుంటే అన్ని స్ట్రాటజీలో కనుక మీకు వెల్త్ పోర్ట్ఫోలియో ఉంటే మీకు అమాంతం రిటర్న్స్ అయితే బాగా వస్తాయండి. ఇది పర్ఫెక్ట్ స్ట్రాటజీ అని చెప్తున్నాను. సో అట్లా మనకి వాల్యూ స్ట్రాటజీతో ఒక ఎన్ఎఫ్ఓ వస్తుందండి ఎంజాయ్ వాళ్ళది. వాల్యూ అంటే చూడండి, అండర్ వాల్యూ స్టాక్స్ తీసుకుంటారు. ఇవాళ మార్కెట్లో ఏవైతే స్టాక్స్ అండర్ వాల్యూలో ఉన్నాయో అలాంటి స్టాక్స్ పిక్ చేసి ఆ స్టాక్స్లో నుంచి కూడా క్వాలిటీ కూడా చూస్తారు. మళ్ళీ క్వాలిటీ ఏ బెస్ట్ క్వాలిటీ ఉన్నాయో చూసి అలా వాల్యూ ప్లస్ క్వాలిటీ రెండు మ్యాచ్ అయిన తర్వాత ఆ స్టాక్ని పిక్ చేయడం జరుగుతుంది. అది వాల్యూ స్టాక్స్ అంటే. సో అలాంటి వచ్చిందే మనకి వాల్యూ అనేదండి. సో ఇట్లా మనకి చూస్తే ఈ వాల్యూ స్టాక్స్ ఏవైతే అండర్ వాల్యూలో ఉన్నాయో రేపు పొద్దున ఒక 2 yearsకో 1 yearకో అది అమాంతం ఓవర్ వాల్యూ అవుతుంది. అప్పుడు వాటిని ఎగ్జిట్ అయిపోతారు. ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ ఆ రోజున ఏవైతే అండర్ వాల్యూలో స్టాక్స్ ఉన్నాయో మళ్ళీ వాటిని పట్టుకుంటారు. సో ఇది వాళ్ళ చర్నింగ్ చేస్తూ ఉంటారండి. ఇట్లా ఎంతసేపు వాల్యూ స్ట్రాటజీ అంటే అదే. సో ఎంజాయ్ వాల్యూ ఫండ్లో వచ్చే కాన్సెప్ట్ అదండి. ఫస్ట్ వాల్యూ చూస్తారు, ఏవైతే ఇవాళ మార్కెట్లో అండర్ వాల్యూ దొరుకుతున్నాయి. అట్ ద సేమ్ టైం అండర్ వాల్యూలో ఉంటూ మళ్ళీ క్వాలిటీ కూడా ఉండాలి. అలా క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ ఉన్నది ఫండ్ తీసుకుంటారు, స్టాక్ తీసుకుంటారు. అలాంటి ఒక 25-30 స్టాక్స్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది పోర్ట్ఫోలియోలో. సో అదే అలా వస్తుందని ₹10కి మనకి అవైలబిలిటీలో ఉంది. సో జూలైలో వచ్చే మనకి ఒక వాల్యూ ఫండ్ అదే ఎంజాయ్ ఇండియా కంపెనీ నుంచి మనకి మొమెంటం అనే ఎన్ఎఫ్ఓ కూడా రాబోతుందండి. ఈ మొమెంటం ఏంటంటే ఇవాళ మార్కెట్లో ఏది దానికి మొమెంటం ఎక్కువ ఉందో, దేనికి ట్రెండ్ ఎక్కువ ఉందో అలాంటి మొమెంటం తీసుకుంటారు. సో అలాంటి స్టాక్స్ తీసుకుంటారు. మళ్ళీ అలాంటి మొమెంటం స్టాక్స్ నుంచి కూడా మళ్ళీ క్వాలిటీ ఏదైతే బాగుందో మంచి క్వాలిటీ స్టాక్స్, గ్రోత్ ఉన్న స్టాక్స్ తీసుకుంటారండి. ఇట్లా కాంబినేషన్లో తీసుకోవడం వల్ల మనకు వచ్చేది లాభమే. ఎక్స్ట్రార్డినరీ రిటర్న్స్ అయితే రావచ్చు. అంతంలో ఫ్లెక్సీ క్యాప్ వచ్చింది చూడండి. అది క్వాలిటీ మోడల్లో ఉంది ఎంజాయ్ ఇండియాది. సో లాస్ట్ 2024-25లో క్వాలిటీ అమాంతం పైకి వెళ్ళిందండి. మళ్ళీ 2025 వచ్చేకల్లా బాగా డిప్ అయింది. రిటర్న్స్ రాకపోవచ్చు. మళ్ళీ 2026లో కొంచెం పైకి లేస్తుంది. మళ్ళీ 2027-28లో మళ్ళీ అమాంతం పైకి వెళ్తుంది. సో మనం ఒక ఫండ్ హౌస్ నుంచి ఒక ఫండ్ వచ్చినంత మాత్రాన ఆ ఫండ్ని నమ్ముకొని మిగతా ఫండ్స్ ఉంటాయని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఎవరి వేట్ దాన్ని స్ట్రాటజీ వేరువేరుగా ఉంటుంది. ఒక మార్కెట్ సైకిల్ ఎప్పుడైతే వాల్యూ స్ట్రాటజీ నడుస్తుంది, బయట మార్కెట్లో వాళ్ళ వాల్యూ నడుస్తుంది అన్నప్పుడు అమాంతం వాల్యూ ఫండ్స్ అన్నీ కూడా పైకి వెళ్తాయండి. రేపొద్దున మార్కెట్ సైకిల్ మారుతుంది. మళ్ళీ మొమెంటంకి ఒక ఛాన్స్ వస్తుంది. అప్పుడు ఆల్ టైమ్ మొమెంటం హై వెళ్తుంది. తర్వాత మళ్ళీ గ్రోత్కి స్ట్రాటజీ టైం వస్తుంది. గ్రోత్ అంటే చూడండి, ఆ స్టాక్స్ ప్రతి ఇయర్ గ్రోత్ అవుతూనే ఉండాలి. ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అవుతూనే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాంప్స్ తీసుకోండి. మన స్టాక్ ఎక్స్చేంజ్లన్నీ కూడా గ్రోత్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వాటి లాస్ అనేది ఉండదు. అవి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కాదు లాస్ అండ్ ప్రాఫిట్ రావడానికి. ఎవ్రీ ఇయర్ ఇన్వెస్టర్స్ పెరుగుతూ ఉంటారు కాబట్టి వాడి గ్రోత్ ఉంటూనే ఉంటుంది. సో అట్లా గ్రోత్ స్ట్రాటజీ మీద కొన్ని ఉంటాయండి. సో అట్లా మనకి ఏంటంటే ఒక్కొక్క మార్కెట్ సైకిల్ ఒక్కొక్క ఫేజ్లో పనిచేస్తుంది కాబట్టి మన దగ్గర అన్నీ ఉంచుకోవాలి. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. మీకు మీ పోర్ట్ఫోలియోలో కనుక ఇంతవరకు వాల్యూ లేదు అంటే కనుక అలాంటి వాల్యూ స్టాక్ కోసం మీరు ఎంజాయ్ వాల్యూ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అలాగే మీ పోర్ట్ఫోలియోలో మొమెంటం లేదు సార్ నా దగ్గర అంటే కనుక మీరు ఎంజాయ్ మొమెంటంలో కొంత ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అలా మీ పోర్ట్ఫోలియోలో
ఒక వాల్యూ మొమెంటం కనుక పెట్టుకుని ఉంటే మీకు ఆల్ టైంలో కనుక ఆ టైంలో ఏవైతే మార్కెట్ సైకిల్స్ పెరుగుతూ వాల్యూకి ఛాన్స్ వచ్చినప్పుడు అమాంతం ఇవి బాగా పెరుగుతాయని చెప్తున్నాను. అందుకే మేము చెప్తుంటాం అందరికీ కూడా 5 years ఇన్వెస్ట్మెంట్ చేయండి, 5 years ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్తాం. ఎందుకంటే 5 years అనేది ఒక మార్కెట్ సైకిల్. సపోజ్ మీరు వాల్యూ వాళ్ళ మార్కెట్ డౌన్లో ఉంది, వాల్యూ డౌన్లో ఉంది, రేపొద్దున వాల్యూ పైకి వెళ్తుంది, మళ్ళీ కింద పడుతుంది, మళ్ళీ పైకి వెళ్తుంది, అలా మొత్తం ఒక రొటేషన్ అవడానికి 5 years పడుతుంది. సో కాబట్టి మేము వాల్యూ ఫండ్ తీసుకోండి, మొమెంటం ఫండ్ తీసుకోండి, గ్రోత్ తీసుకోండి, క్వాలిటీ తీసుకోండి, ఎందులో పెట్టినా కూడా సరే మీరు 5 years కనుక వెయిట్ చేస్తేనే మీకు ఆ కంప్లీట్ సైకిల్ బెనిఫిట్ అనేది వస్తుంది. అందుకని పైకి వెళ్ళంగానే మనం ఉత్సాహంగా ఇన్వెస్ట్మెంట్ చేసి మళ్ళీ కింద పడంగానే బయటకు వచ్చేస్తే మీరు లాస్ అవుతారని చెప్తున్నాను. సో అట్లాగే మనకి ఎస్ఐఎఫ్స్ అంటే మనకు తెలుసు, మ్యూచువల్ ఫండ్స్ కాకుండా స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కొత్తగా వచ్చింది మనకి. ఆల్మోస్ట్ రేపు సెప్టెంబర్ వస్తే 1 year అయిపోతుంది వచ్చి. చాలా కంపెనీస్ మనకి చూస్తే టాటా కానివ్వండి, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ కానివ్వండి, ఐసిఐసిఐ కానివ్వండి, క్వాంట్, ఎడల్వైజ్, ఎస్బీఐ అన్నీ కూడా హైబ్రిడ్ స్కీమ్స్తో వచ్చాయి. ఇప్పుడు ఈక్విటీ స్కీమ్స్ కూడా స్టార్ట్ చేశారండి. మనం చూసాం ఆల్టివా వాళ్ళది ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తున్నాయి ఈక్విటీస్. అలాగే మనకి ఇన్వెస్కో, మనకు తెలియదండి మ్యూచువల్ ఫండ్స్లో మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫండ్ హౌస్ ఏదైనా ఉంది అంటే అది ఇన్వెస్కో. వాళ్ళ ఫండ్స్ మనకి చాలా చాలా ప్రామినెంట్గా ఉన్నాయి. మనకి అటు మార్కెట్లో హైకి వెళ్ళవు, లోకి వెళ్ళవు, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తాయి. అలా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసే మ్యూచువల్ ఫండ్ హౌసెస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూచువల్ ఫండ్ హౌస్ అని చెప్తానండి నేను, ఇన్వెస్కో ఇండియా. అది ప్రామినెంట్గా అయితే ఉంటుంది. వాళ్ళదే కొత్తగా ఎస్ఐఎఫ్ అనేది స్టార్ట్ అయిందండి. ప్రతి ఒక్కళ్ళు ఆ ఎస్ఐఎఫ్కి ఒక పేరు పెడుతున్నారు, మీ అందరూ తెలుసు. మనకి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వాళ్ళేమో సఫైర్ అంటారు, టాటా వాళ్ళేమో టైటానియం అంటారు, అట్లా ఎడల్వైజ్ వాళ్ళేమో ఆల్టివా అంటారు. అలాగే ఇన్వెస్కో వాళ్ళు పెట్టుకున్న పేరు సుమిత్ అండి అది. సో సుమిత్ అనే పేరుతో వాళ్ళు వస్తున్నారు రేపు జూలైలో. మనకి ఈక్విటీ లాంగ్ షార్ట్ ఫండ్ అంటున్నారు, అంటే ఇది ఫ్లెక్సీ క్యాప్ మోడల్లో ఉంటుందండి. ఈక్విటీ లాంగ్ షార్ట్ అనగానే ఒక ఫ్లెక్సీ క్యాప్ మోడల్లో ఉంటుంది. సో అందులో లార్జ్, మిడ్, స్మాల్ అనే కాంబినేషన్లో వస్తుంది. సో మనకు వచ్చేసి ఇన్వెస్కో నుంచి వచ్చేదే సుమిత్ ఈక్విటీ. సో ఇది కూడా జూలైలో రాబోతుందండి, జూలై ఫస్ట్ వీక్లో. సో ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్తున్నాను నేను. ఎవరైనా ఎస్ఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, నా దగ్గర 10 lakhs ఉన్నాయి అంటే మాత్రం ఖచ్చితంగా కూడా ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయండి. నా దగ్గర 2 lakhs ఉన్నాయి, 1 lakh ఉన్నాయి అంటే మాత్రం ఎన్జే వాల్యూలో కానివ్వండి, అలాగే ఎన్జే మొమెంటంలో కానీ ఇన్వెస్ట్మెంట్ చేయండి. గతంలో వాళ్ళ ఎన్జే ఫ్లెక్సీ క్యాప్ వాటితో రిటర్న్స్తో కంపేర్ చేయకండి, ఎందుకంటే వాటి స్ట్రాటజీ వేరుగా ఉంటుంది, వీటి స్ట్రాటజీ వేరుగా ఉంటుంది. ఎప్పుడు చాలామంది చేస్తే పెద్ద పొరపాటు ఏంటంటే ఫండ్ని కంపేర్ చేస్తారు, ఫండ్ టు ఫండ్, కానీ ఆ ఫండ్ ఏ స్ట్రాటజీ, ఈ ఫండ్ ఏ స్ట్రాటజీ అనేది కంపేర్ చేయరు. సో డిఫరెంట్ స్ట్రాటజీస్తో కంపేర్ చేసి డెసిషన్ తీసుకుంటారు, ఇది వేస్ట్ అని చెప్పి అలా చేయకండి. స్ట్రాటజీ టు స్ట్రాటజీ చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో అదండి, మీకు దగ్గర 1 lakh 2 lakhs ఉన్నాయి, నా దగ్గర 10 rupeesలో మంచిగా కొనుక్కోవాలనుకుంటున్నానంటే వాల్యూ కొనుక్కోండి. సో అది ఎంజే వాల్యూ. సపోజ్ మీరు కనుక రెండింటిలో ఇన్వెస్ట్ అనుకుంటే 50,000 వాల్యూలో 50,000 మొమెంటంలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, అది బాగానే ఉంటుంది. ఎస్ఐఎఫ్లో మాత్రం కనుక ఇన్వెస్కో వాళ్ళది డ్యామ్ షూర్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్తున్నాను నేను, ఎందుకంటే మనం చూసాం చాలా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్లో కంపేర్ చేస్తే కూడా వీళ్ళ పర్ఫార్మెన్స్ అయితే అవుట్ పర్ఫార్మెన్స్గానే ఉంటుంది. సో అలా మన సుమిత్ ఈక్విటీ లాంగ్ షార్ట్ ఫండ్ అని చెప్తున్నాను, వన్ ఆఫ్ ద బెస్ట్ ఎస్ఐఎఫ్ వస్తుంది మనకి జూలైలో. సో రెడీగా ఉండండి అని చెప్తున్నాను. థ్యాంక్ యూ.